విశ్వకర్మ కో కన్వీనర్ మరి ఇక్కడే ఉన్నారు, మనతో పాటే ఉన్నారు. ఎందుకంటే ఇందిరా పార్క్ వద్ద, ధర్నా చౌక్ వద్ద కల్వకుంట్ల కవిత గారు ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టడం ద్వారా చాలా మంది ఇక్కడికి మద్దతు ఇవ్వడానికి కూడా రావడం జరిగింది. మరి అడిగి తెలుసుకుందాం ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది. మరి బీసీ బిల్లుల కోసము ఇప్పుడు 42% మనము ఎలక్షన్ల ముందు, పంచాయతీ ఎలక్షన్ల ముందు ఆమోదం తెలుపుతాము అని చెప్పేసి రాష్ట్ర నాయకుడు అయినటువంటి, రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రోజున మరి అందరూ కూడా సెలబ్రేషన్లు కూడా జరిపించుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ 42% డిక్లరేషన్ రిజర్వేషన్ ప్రకటిస్తున్న ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ ఏం చేసింది, గవర్నర్ దగ్గర పంపించింది. ఈ గవర్నర్ ఏం చేసిండు, కాలయాపన చేస్తూ ఆయన బీజేపీ గవర్నర్, కాంగ్రెస్ ప్రభుత్వం వీడున్నది, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్ తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టిండు. కేంద్ర ప్రభుత్వం పెట్టడం ద్వారా ఏం జరిగింది అంటే కాలయాపన జరుగుతుంది. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే నువ్వు బంతిటై నేను అటు కొడతా, నువ్వు బంతిటే నేను అటు కొడతా అన్న విధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు దొంగలే. బీసీల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవితమ్మ గారు జాగృతి అధ్యక్షురాలు ఈనాడు ఇందిరా పార్క్ వేదికగా 72 గంటల దీక్ష ఎందుకు చేస్తుందంటే బీసీల పక్షాన, బీసీల కోసం, బీసీల బోనం ఎత్తుకుందా, బీసీలను గెలిపిస్తా నేను, నా కుల మతాలకు అతీతంగా ఏ మతం అయితే సామాజిక స్పృహ ఉంటే చాలన్న కోణంలో ఆమె ముందుకు వచ్చింది. కాబట్టి బీసీలమంతా ఏకమై కవితమ్మ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మరి సంపూర్ణ మద్దతు మీరు తెలియజేస్తా ఉన్నారు, బాగుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఎందుకు మద్దతు ఇవ్వడం? ఇది జాగృతి అనేది ఒక సంస్థ, రాజకీయ పార్టీ కన్నా ముఖ్యంగా సంస్థ. జాగృతి అనేక ఉద్యమాలు చేసింది. 32% రిజర్వేషన్ కోసం, మహిళా బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి ఢిల్లీ వేదిక కూడా ఆనాడు చేసింది. తదనంతరం పార్లమెంటులో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఇదే వేదిక ఇందిరాబాద్ లో 48 గంటల నిరాహార దీక్ష చేసింది. ఈనాడు అదే బీసీల పక్షాన 72 గంటల దీక్ష చేయడానికి పూనుకున్నారు వారు. ఎందుకంటే ఎక్కడ కూడా బహుజనులు బాగుపడాలనే విధానమే తప్ప రాజకీయ కోణం కానీ కుట్ర కానీ ఎక్కడ లేదు. కానీ ఆ రాజకీయ రెండు పార్టీల ధోరణి వైఖరిని మేము ఎండగడుతూ ఖండిస్తున్నాం. మా పక్షాన నిలబడకపోతే రేపు రిజర్వేషన్ మాకు డిక్లేర్ చేయకుండా ఎన్నికలకు పోతామని 42%లో 10% కాంగ్రెస్ పార్టీ మేము ముస్లింలకు ఇస్తలేమని చెప్పి వీళ్ళు అంటున్నారు. బీజేపీ ఏమంటుందంటే 10% ముస్లింల వాటా ఉంటే మేము వ్యతిరేకిస్తామని బహిరంగ బీజేపీ చెప్తుంది. కాబట్టి ఈ రెండు దొంగలే కాలయాపన చేయడానికి మాత్రమే దీన్ని ఆర్డినెన్స్ తెచ్చి కేంద్ర ప్రభుత్వం పంపినట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మీరు పోరాడుతూ ఉన్నారా, కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నారా? ఎందుకంటే ఎక్కువ కూడా రాష్ట్ర ప్రభుత్వంతోనే ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కేంద్రంతో కదా ఒత్తిడి. అయితే అమ్మా, ఇది రాజకీయ రిజర్వేషన్ బిల్లు. ఓన్లీ దీన్ని ఆర్డినెన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమస్య. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే గవర్నర్ గారి దగ్గరకు ఒక సంతకం చేయించుకుంటే ఒకటే రోజు పని, ఒక కలం పొడితో అయ్యే పని లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఉద్యోగాల కోసం బిల్లు, అది 9th షెడ్యూల్ పెట్టి ఏర్పాటు చేయాల్సిన విధానం అది. దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, రానున్న రోజుల్లో జనగణన కులగణన మేము చేస్తాం, దానికి 2 సంవత్సరాల కాలయాపన సమయం పడుతుంది కాబట్టి మేము చేయలేకపోతున్నామని వాళ్ళు చెప్పారు. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ సమయంలో ఈ స్థానిక ఉన్నటువంటి మన ఎంపీలు, బీజేపీ ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, బీసీ నాయకులు ఉన్నారు కేంద్రంలో కూడా, వాళ్ళు ఒక మాట చెప్పి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కు సంబంధించినటువంటి అధికారుల చేత మనకు ఇక్కడ నుంచి పంపించిన బిల్లుని ఆర్డినెన్స్ ని ఒక సంతకం పెట్టించి వాళ్ళు ఇక్కడ పంపితే తక్షణమే ఇక్కడ ఎలక్షన్ నిర్వహించుకోవడానికి వీలవుతుంది. యూపీఎఫ్, యునైటెడ్ పూలే ఫ్రంట్, మేము విశ్వకర్మ సమాజం, నేను రాష్ట్ర యూపీఎఫ్ కో కన్వీనర్. అయితే మా సమాజం బహుజనులమంతా రాష్ట్ర 33 జిల్లాల నుండి విశ్వకర్మలం ఇక్కడ తరలి రావడం జరిగింది. జిల్లాల వారీగా మేము వెహికల్ చేసుకుని ఇక్కడ కవితమ్మ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి వచ్చినాం. ఎందుకంటే మా ఆశలు నీరు గారిపోకుండా మా పక్షాన నిలబడే వారికి మేము అండగా ఉంటామని తెలియజేయడానికి వచ్చాము. అసలు బీసీలకు కవిత గారికి ఏంటి సంబంధం అని కూడా మీ బీసీలే అడుగుతున్నారు కదా. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే నవ్వుకోవాల్సిన తెలియని వాళ్ళు మాట్లాడుతారు అట్లా. ఎందుకంటే రాహుల్ గాంధీ బీసీ కాదు, రేవంత్ రెడ్డి బీసీ కాదు. ఇంతకు ముందు మనం బీసీ కమిషన్ బీపీ మండల్ అని ఉంటాడు, ఆయన కూడా బీసీ కాదు. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. నీకు సంస్కృతిలో మన వాట మన కలిపియడానికి ఎవరైతే ఏంది బీసీ కావాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి నేను భోజనానికి వచ్చిన
మీరు ఓసీ ఉదాహరణకు నేను ఓసీ అయితేనే భోజనం పెడతారా, బీసీ అయితే భోజనం పెట్టరా? అంటే మొన్న మీరు వినలేదా మరి తీన్మార్ మల్లన్న అన్న మాటలు, మేం బీసీ బిడ్డలము, బీసీల కోసం నేను పోరాడాను, నీదేముంది మధ్యలో, నువ్వెందుకు సంబరాలు జరుపుకుంటున్నావు అని తీన్మార్ మల్లన్న అన్నారు కదా. దొంగలు మాట్లాడతారండి, రోజుకో పూట. బీజేపీ పార్టీల అవసరాల కోసం బీజేపీ పార్టీలో ఉన్నాడు, అవసరం తీరినాక కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు, కాంగ్రెస్ పార్టీని తిట్టి బయటకు వచ్చిండు. ఇదే మండలిలో కవితమ్మ గారు ప్రతిపక్షంలో ఒక బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది, కానీ కవితమ్మ గారు వాకౌట్ చేయలే, బీసీల పక్షాన నిలబడి మండలం కొట్లాడింది. కానీ అదే మళ్ళీ ఏం చెప్పిండు, రెడ్డిలకే మీడియాలు ఉన్నాయి, రెడ్డిలకే కంపెనీలు ఉన్నాయి, ఎవరు శాతం అయితే ఆడు పెట్టుకుంటారు, దానికి నీదేంది? నీ విధానం నువ్వు మీడియా పెట్టుకున్నావు, నేను వద్దన్నారా? రెడ్డిలో పెట్టుకోవాలన్నారా? మీడియా ఓసీలో పెట్టుకోవాలన్నారా? ఏ కులానికైనా హక్కు ఉంటుంది, రాజ్యాంగం కల్పించిన హక్కు, మాట్లాడే హక్కు, పెట్టుకునే జీవించే హక్కు ఉంది భారతదేశంలో. అది నీ సొంతం కాదు కదా, ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ దేశంలో. దానికి మీరు ఖండిస్తే ఎట్లా? ఇలా మా పక్షాన నిలబడి కొట్లాడుతున్నందుకు మేము స్వాగతం తెలుపుతున్నాం, సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ బీసీ బిల్లు దక్కుతుందా అంటారా? బీసీ బిల్లు విజయాన్ని సాధిస్తాదంటారా? 100% బీసీ బిల్లు సాధిస్తాము. అవరేక్ దక్కా బీసీ బిల్ పక్కా మేము ముందుకు పోతున్నాము. ఈ బీసీ సాధించుకునే వరకు మేము పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.